ఉద్రిక్తత పరిస్థితులు రాజకీయంగా మరింత వేడెక్కుతున్నాయి. కామారెడ్డిలో పరిస్థితి ఉదయం నుంచే టెన్షన్ గా మారింది. ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ కు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వెళ్లనున్నట్లు ప్రకటించారు. ఇక కలెక్టరేట్ లోనే ఈ అంశాన్ని తేల్చుకుందామని స్పష్టం చేస్తూ సమితి భూముల విషయంలో అధికారులు స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తే ఆధారాలతో రావాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో జిల్లా వ్యాప్తంగా పోలీస్ బందోబస్తు కట్టుదిట్టం చేశారు. మరోవైపు ఇవాళ కామారెడ్డికి భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలు వెళ్లనున్నట్లు సమాచారం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అయితే హింసను ప్రేరేపిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్యే కేవీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక కామారెడ్డిలో రాజకీయ వేడి మరింత పెరుగుతుండగా కలెక్టరేట్ వద్ద ఏం జరుగుతుందన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పరిస్థితి ఎటు వెళ్తుందో చూడాలి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రాజు అయితే అందిస్తారు. రాజు, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జిల్లాలో ఇంకా హైడ్రామా కొనసాగుతోంది. రాజకీయ నాయకుల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య ఇంకా టెన్షన్ వాతావరణమే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే వెంకటరమణారెడ్డి ఇంకా తగ్గడం లేదు. నేను కలెక్టరేట్ కు వెళ్లి కలెక్టర్ తోనే చూసుకుంటాను, తేల్చుకుంటాను అంటూ చెప్పడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మధ్య వేడెక్కైంది. ఇటు షబ్బీర్ అలీ కూడా ఎక్కడ కూడా తగ్గడం లేదు. తాను కూడా ప్రూఫ్లతో, ఆధారాలతో వస్తాను, కలెక్టరేట్ కే వస్తాను, అక్కడే తేల్చుకుందామని చెప్పి షబ్బీర్ అలీతో ప్రస్తుతం అయితే పోలీసులు మొత్తం అక్కడ 144 పాత చట్టాన్ని అయితే అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక రాజకీయ నాయకులంతా కూడా, ఇటు బీజేపీకి సంబంధించిన అగ్ర నాయకులు కావచ్చు, ఇటు కాంగ్రెస్ సంబంధించిన అగ్ర నాయకులంతా కూడా కామారెడ్డి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటు కేవీఆర్ కు, అటు షబ్బీర్ అలీకి అండగా నిలవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పోలీసులు ఒకటే తెలియజేస్తున్నారు, ఎవ్వరు కూడా కామారెడ్డికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే గొడవలు చాలా ఎక్కువగా అయ్యాయి. ఇది వేరో వెళ్తోంది కాబట్టి ఖచ్చితంగా ఎవ్వరు కూడా, రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా, అగ్రనాయకులు ఎవ్వరు కూడా కామారెడ్డికి రావద్దని కోరుకుంటున్నారు. ఎక్కడికక్కడ అటు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుని కూడా అక్కడ హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అలాగే అరవింద్ ధర్మపురిని కూడా అక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే రాజాసింగ్ కూడా కామారెడ్డికి వస్తానంటూ తెలపడంతో పోలీసులు అయితే రావద్దని చెప్పి నోటీసులు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇటు బండి సంజయ్ కూడా కామారెడ్డికి వెళ్తాను అంటూ చెప్పడంతో ప్రస్తుతం పోలీసులు అయితే ఎక్కడిదక్కడ అందరినీ కూడా, బీజేపీ నాయకులందరూ కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక ఎక్కడ కూడా ధర్నాలు నిర్వహించొద్దు, ఎక్కడ కూడా ప్రజలు గుమ్మిగూడొద్దంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. నాయకులు ఇప్పటికే చాలా మంది పైన కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి ఉంది. ఇటు కాంగ్రెస్ నాయకులు, అటు బీజేపీ నాయకుల పైన పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. దీనికి సంబంధించిన ఆధారాలతో నేను రావడానికి సిద్ధంగా ఉన్నానని షబ్బీర్ అలీ కూడా సవాలు విసరడం, రమణారెడ్డి కూడా నేను కూడా వస్తున్నాను అని చెప్పి ఒకరినొకరు ఇట్లా ఒకరికొకరు ప్రతి సవాళ్లు చేసుకోవడంతో పరిస్థితులు అయితే ఇప్పుడైతే ప్రస్తుతం టెన్షన్ వాతావరణమే ఉందని చెప్పొచ్చు. అధికారులు అయితే పూర్తిగా ఒకటే చెప్తున్నారు, పోలీసులు ఎవరు కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తే చట్టపరంగా కఠినంగా చర్యలు ఉంటాయని, ఖచ్చితంగా వారిపైన కేసులు నమోదు చేస్తామని చెప్పి పోలీసులు కూడా తెలియజేస్తున్నారు. మరికొద్ది సేపట్లో కూడా రామచంద్రరావు ఖచ్చితంగా కామారెడ్డికి వస్తానంటైతే తెలియజేశారు. మరి చూడాలి ఏం జరుగుతుందనేది. ప్రస్తుతం అయితే టెన్షన్ వాతావరణమే ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు ఇదంతా ఏదైతే బహిరంగ చర్చ, ఏదైతే ప్లేస్ అయితే డిసైడ్ చేశారో అది క్యాన్సిల్ అయింది. ప్రస్తుతం అయితే కలెక్టరేట్ కే వెళ్తానంటూ వెంకటరమణారెడ్డి కూడా తెలియజేస్తున్నారు. పరిస్థితులన్నీ కూడా రాష్ట్ర బీజేపీ నాయకత్వం అంతా అబ్జర్వ్ చేస్తోంది. అసలు ఏం జరుగుతోంది, షబ్బీర్ అలీని ఏ విధంగా ఎదుర్కోవాలి రాజకీయంగా. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కామారెడ్డిలో ప్రధానంగా ఇరు పార్టీల మధ్య రాజకీయ వైరం అయితే కొనసాగుతోంది. దానికి ఈ ఎన్నికలు కూడా ఆజ్యం పోసాయని చెప్పొచ్చు. మొన్న జరిగిన ఎన్నికల్లో పరిస్థితులన్నీ కూడా ప్రధానంగా ఈ సమస్యను మరింత జటిలం చేయడానికి కారణమైందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం కామారెడ్డిలో మాత్రం కొంత అందరి దృష్టి అంతా కూడా కామారెడ్డి పైనే ఉంది. ఎట్లా ఉండబోతుంది ఏంటి, రోజు రోజు కూడా ఇక్కడంతా కూడా ఇద్దరు నేతలు ఎక్కడ కూడా తగ్గడం లేదు. దీంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారని చెప్పవచ్చు. ఫాతిమా, రాష్ట్ర వ్యాప్తంగా అయితే బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే వీళ్ళు తప్పు చేసినట్లు అంటారా?
తప్పు అని కాదు, కాకపోతే ఏంటంటే ఇక్కడ గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు నాయకులు వచ్చేసరికి కార్యకర్తలంతా కూడా వాళ్ళు గొడవలకు పాల్పడుతున్నారు, ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఇట్లా ఒక్కసారిగా అక్కడంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. మొన్న పరిస్థితులు చూసినట్టయితే వెంకటరమణారెడ్డి అప్పటికే కార్యాలయంలో ఉన్నారు. కొందరు కాంగ్రెస్ సంబంధించిన నాయకులు వాళ్ళు కార్లలో వెంకటరమణారెడ్డి కార్యాలయానికి రావడంతో అక్కడే ఉన్న బీజేపీ నాయకులంతా కూడా ఒక్కసారిగా దాడి చేయడానికి వచ్చాడు అని రెచ్చిపోయి ఒకేసారి ఆ కాంగ్రెస్ నాయకుల కార్ల పైన దాడులకు పాల్పడ్డారు. ఇలాంటి వాతావరణం నెలకొంటుంది. ఎందుకంటే ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో కార్యకర్తలు మధ్యలో రెచ్చిపోతున్నారు. దీంతో గొడవలకు పాల్పడుతున్నారు. అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. మొన్న కూడా అదే జరిగింది. వీళ్ళు సవాళ్లు విసురుకున్నారు. నేను ఆధారాలతో వస్తున్నాను అని చెప్పి కేవీఆర్ చెప్పడంతో అప్పటికే చాలా మంది కార్యకర్తలు బీజేపీ కార్యాలయానికి అక్కడికి క్యాంపు కార్యాలయానికి తరలి వచ్చారు. అలాగే ఎందుకు వచ్చారో తెలియదు, కాంగ్రెస్ నాయకులు కూడా కారులో అక్కడికి రావడంతో అక్కడ ఆ కారు ధ్వంసం చేయడము, కారుకు నిప్పు పెట్టడము, ఈ సంఘటనలన్నీ చోటు చేసుకున్నాయి. ఇలాంటి తరుణంలో ఇట్లాంటి ఈ కార్యకర్తలు ఈ ఎందుకంటే ఇది కులాల మధ్య చిచ్చులాగా అవుతోందనే ఉద్దేశంతో పోలీసులు ఒకటే చెప్తున్నారు, ఎవరు కూడా ఎలాంటి కార్యక్రమాలకు రావద్దు, ఎక్కడ కూడా గుమ్మిగూడొద్దని చెప్తున్నారు. ఎవరు కూడా కామారెడ్డికి రావద్దని కోరుతున్నారు. ఎందుకంటే వాళ్ళు వస్తే వాళ్ళ కార్యకర్తలు వీళ్ళ కార్యకర్తలు ఇద్దరు కూడా ఇక్కడ వస్తారు. అనవసరంగా గొడవలు చెలరేగుతాయి. కాబట్టి ప్రశాంతంగా ఉన్న కామారెడ్డిలో ఎలాంటి ఇబ్బందులు తీసుకురావద్దని పోలీసులు అయితే కోరుకుంటున్నారు. ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి వచ్చి దాన్ని సర్వే చేయించడమా, లేకపోతే ఇంకేదైనా చేయడమా, లేదంటే కలెక్టర్ దృష్టికి తీసుకొస్తే కలెక్టర్ దానికి సంబంధించిన అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి దానికి సంబంధించి ఏదున్నా దాన్ని పరిష్కారం చూపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా నాయకులు తమ చేతుల్లోకి చట్టాన్ని తీసుకోవద్దని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరు కూడా ఈ ధర్నాల్లో పాల్గొనడము, కామారెడ్డికి రావడం చేయొద్దని చెప్పి వాళ్ళ పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. ఎవరైనా అతిక్రమించి చట్టాన్ని అతిక్రమించి కామారెడ్డికి రావడం, ధర్నాలు నిర్వహించడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని చెప్పి పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. ఫాతిమా, అయితే ఎందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్యే కేవీఆర్ పై అయితే తీవ్ర స్థాయిలో ఈ విధంగా అంటే హింసను ప్రేరేపిస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు? ఎందుకు? ఎస్, కేవీఆర్ కూడా తను ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఎందుకంటే నేను తప్పు చేయనప్పుడు ఎందుకు నేను వాళ్ళు చెప్పే మాటలు పడాలి అని చెప్పి కేవీఆర్ కూడా తెలియజేస్తున్నారు. అయితే షబ్బీర్ అలీ మాత్రం ఆరోపిస్తున్నారు. షబ్బీర్ అలీ కేవీఆర్ కూడా ఆరోపిస్తున్నారు. ఇవన్నీ ఆరోపణల మట్టుకే ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వమే సర్వే చేయాలి. ఈ భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో సర్వే చేసి అక్కడ కబ్జా జరిగిందా లేదా అని నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఏమీ స్పందించకపోవడము, వీళ్ళు పర్సనల్ అటాకింగ్ చేసుకోవడం వల్ల ఈ సమస్యలన్నీ ఏర్పడుతున్నాయి. అయితే కాంగ్రెస్ నాయకులు మాత్రం ఈ రమణారెడ్డి రెచ్చగొడుతున్నాడు, కావాలనే గొడవలు చేస్తున్నాడు, ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న కామారెడ్డిలో గొడవలు ప్రేరేపిస్తున్నాడు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. మొన్న జరిగిన సంఘటన అది చాలా సున్నితమైన సంఘటన. ఎందుకంటే వచ్చిన నాయకులను కార్లను ధ్వంసం చేయడం ఏంటి అని చెప్పి వాళ్ళైతే ప్రశ్నిస్తున్నారు. ఎక్కడైనా ఈ కాంగ్రెస్ నాయకులు ఒకటే ఆరోపిస్తున్నారు, కావాలనే వాళ్ళు హింసను ప్రేరేపిస్తున్నారు, కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని చెప్పి కాంగ్రెస్ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా అతనిపైన వెంకటరమణారెడ్డి పైన కేసు నమోదు చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ రాజు ఫర్ ద అప్డేట్.